నమస్కారం. నాయకత్వం అంటే అసలు ఏంటి? కేవలం అధికారం చెలాయించడమా లేక ఇంకేమైనా ఉందా? ఈరోజు మనం ఒక రాజు కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతాం. తను పెట్టిన నియమాన్ని తనే పాటించి అసలైన నాయకుడు ఎలా ఉండాలో నిరూపించిన ఒక అద్భుతమైన కథ ఇది. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఒక పాలకుడు చాలా కఠినమైన రూల్ పెట్టాడనుకుందాం. అనుకోకుండా ఆ రూల్ తనకే వర్తించాల్సొస్తే అప్పుడు ఏం చేయాలి? దాన్ని పాటించాలా లేక తనకోసం మినహాయింపు తీసుకోవాలా? ఇది నిజాయితీని, నిబద్ధతను పరీక్షించే ప్రశ్న కదూ? సరే, ఇక కథ మొదలు పెడదాం. కథ ఒక రాజ్యంలో ఒక తీవ్రమైన సంక్షోభంతో ప్రారంభమవుతుంది. పరిస్థితి చేయి దాటిపోతుంది. ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. అసలేం జరిగిందంటే ఆ సంవత్సరం ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ రాజ్యంలో ఇళ్లన్నీ ఎక్కువగా గడ్డి, ఎండుగడ్డితో కట్టినవి. ఇంకేముంది, చిన్న నిప్పురవ్వజాలు ఇళ్లకిళ్ళు తగలబడిపోతున్నాయి. దాదాపు రోజూ ఎక్కడో ఒకచోట అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలంతా భయంతో రాజు దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. అయితే ఇక్కడ ఓ విషయముంది. ఈ ప్రమాదాలన్నీ ప్రకృతి వల్ల జరుగుతున్నవి కావు. అసలు కారణం ప్రజల అజాగ్రత్తే. అవును, వాళ్ల నిర్లక్ష్యం వల్లే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రాజ్యపు రాజు బింబిసారుడు ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అది అతనికి అంత తేలికైన విషయం కాదు. లోపల చాలా సంఘర్షణే జరిగింది. ఎందుకంటే రాజు బింబిసారుడిలో రెండు విభిన్నమైన లక్షణాలున్నాయి. ఒకవైపు ప్రజలంటే ఎనలేని ప్రేమ, దయ. ఎవరికి కష్టమొచ్చినా తట్టుకోలేడు, వెంటనే ఆదుకుంటాడు. మరోవైపు చాలా క్రమశిక్షణగల పాలకుడు. నియమాలు అంటే నియమాలే, ఆదర్శాలను గౌరవించే వ్యక్తి. ఇప్పుడు ఈ రెండు గుణాల మధ్య అతను నలిగిపోతున్నాడు. ఈ అగ్నిప్రమాదాల వల్ల ఇంకో పెద్ద సమస్య కూడా వచ్చిపడింది. అదేంటంటే, ప్రతిసారి బాధితులకు సహాయం చేయాలి కదా. దానివల్ల రాజఖజానా మీద విపరీతమైన భారం పడుతోంది. ఖజానా వేగంగా ఖాళీ అయిపోతుంది. ఒకవైపు ఖజానా ఖాళీ అవుతోంది, మరోవైపు ప్రజల్లో మార్పు రావట్లేదు. ఇక లాభం లేదనుకున్నాడు రాజు. అందుకే చాలా కఠినమైనా సరే ఓ అవసరమైన పరిష్కారాన్ని అమలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రాజు ఒక కొత్త కఠినమైన నియమాన్ని ప్రకటించాడు. ఇకపై ఎవరి ఇల్లైతే అగ్ని ప్రమాదానికి గురవుతుందో వాళ్లు శిక్షగా 1 సంవత్సరం పాటు శ్మశానంలోనే నివసించాలి. చాలా కఠినమైన శిక్ష కదూ? కాని పరిస్థితిని అదుపులోకి తేవడానికి అది తప్పదని రాజు నమ్మాడు. రాజు ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు చాలా నిర్లక్ష్యంగా తయారయ్యారు. వాళ్లలో బాధ్యత పెంచాలి, నియమాలను గౌరవించడం నేర్పించాలి. అప్పుడే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మరే ఈ కొత్త రూల్ పనిచేసిందా? అస్సలనుమానం లేదు. ఇక్కడ చూడండి బార్చాట్. నియమం రాకముందు అగ్నిప్రమాదాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో, నియమం వచ్చాక ఎంతలా తగ్గిపోయాయో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. రాజు ప్లాన్ సక్సెస్ అయిందనమాట. అంతా ప్రశాంతంగా ఉంది. సమస్య తీరిపోయింది అనుకుంటున్న టైంలో అసలైన ట్విస్టొచ్చింది. విధి ఆ నియమాన్ని, దాన్ని తయారుచేసిన రాజుమీదే ప్రయోగించడానికి సిద్ధమైంది. ఇక్కడినుంచి కథ ఉత్కంఠగా మారుతుంది. ఆ కొత్త నియమం దెబ్బకి రాజ్యంలో కొన్నాళ్లపాటు అంతా ప్రశాంతంగా ఉంది. అగ్నిప్రమాదాలు అనే మాటే వినిపించలేదు. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు అనుకోనిది జరిగింది. కథలో ముందుకు వెళ్లే ముందు కొఠార్ అనే పదం గురించి ఒక చిన్న మాట. సింపుల్గా చెప్పాలంటే గడ్డిని, ఎండుగడ్డిని దాచిపెట్టే గిడ్డంగి లేదా కొట్టమనమాట. ఆశ్చర్యకరంగా ఏకంగా రాజుగారి సొంత గడ్డి కొట్టంలోనే మంటలు చెలరేగాయి. చూసారా విచిత్రం? ఏ విపత్తును ఆపడానికి చట్టం చేశాడో ఇప్పుడు అదే విపత్తు బారిన రాజుపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, రాజు ఏం చేసి ఉంటాడు? ఇక్కడే ఈ కథ యొక్క అసలు ముగింపు, అందులోని గొప్ప నీతి దాగియున్నాయి. రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎలాంటి సంకోచం లేకుండా తను పెట్టిన నియమాన్ని తానే పాటించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సైనికులను పిలిచి, నాకోసం శ్మశానంలో ఒక గుడిసె సిద్ధం చేయండి అని ఆదేశించాడు. రాజు చేసిన పని నిజమైన సమగ్రతకు నిదర్శనం. ఫస్ట్, తనకు విపత్తు జరిగిందని ఒప్పుకున్నాడు. సెకండ్, ఆ నియమానికి తానే బాధ్యత తీసుకున్నాడు. ఫైనల్గా ఒక ఆదర్శ పాలకుడిగా తానే ముందుండి శిక్షను అనుభవించడానికి సిద్ధమయ్యాడు.
ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన నీతి ఇదే. నియమాలు చేసేవాళ్లు కూడా వాటిని పాటించడం అవసరం. అప్పుడే సామాన్య ప్రజలు వాళ్ళని చూసి ప్రేరణ పొందుతారు. ఇదే కదా నాయకత్వానికి అసలైన పునాది. చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక న్యాయమైన సమాజానికి పునాది పాలకుడి అధికారమా, లేక రాజు నుండి బంటు వరకు అందరికీ సమానంగా వర్తించే నియమమా? దీని గురించి ఆలోచించండి.